ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ సినిమా ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని లాస్ట్ చాప్టర్ అయిన రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్లోని ఫస్ట్ ఎక్సైజ్ 12.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మటుకు లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎక్సైజ్ నెంబర్ 12.1. దేర్ ఆర్ 20 గర్ల్స్ అండ్ 15 బాయ్స్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లోని 20 గర్ల్స్ ఉన్నారంట, 15 బాయ్స్ ఉన్నారంట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ టు ది నెంబర్ ఆఫ్ ది బాయ్స్? గర్ల్స్కి బాయ్స్కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడు ఏదైతే ఇచ్చాడో అది రాయాలి. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 15. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో 20 + 15 35. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ది నెంబర్ ఆఫ్ ది బాయ్స్? ఇక్కడ దేర్ ఫోర్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ ఈక్వల్ టు, సో గర్ల్స్ ఎంతమంది 20 ఈస్టు రేషియో కనుక ఈస్టు, బాయ్స్ ఎంతమంది 15. సో 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడే క్యాన్సిల్ చేసేవచ్చు. సో 5 4s 5 3s. సో కనుక 4:3 is the answer. 4:3 is the answer. Next, what is the ratio of the number of the girls to the total number of the students? Already number of the boys, number of the girls రాసాం, ఇదే ప్రాబ్లం కనుక మనం డైరెక్ట్గా రాయొచ్చు. సో the number of girls, the ratio of అని రాయాలి. The ratio of number of girls to total number of students is equal to number of the girls ఎంతమంది 20 is to total students ఎంతమంది 35. సో 5 4s 5 7s. సో 4:7 is the answer. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 30 స్టూడెంట్స్, ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారంట. ఇన్ ఏ క్లాస్ 6 లైక్ ఫుట్బాల్, అందులో 6 మెంబర్స్కి ఫుట్బాల్ అంటే ఇష్టం అంట. 12 లైక్ క్రికెట్, 12 మందికి క్రికెట్ అంటే ఇష్టం అంట. రిమైనింగ్ లైక్ టెన్నిస్, రిమైనింగ్ అంటే ఎంత 6 + 12 18. సో 18 అంటే ఇంకా 12 మెంబర్స్ ఉంటారు, మిగతా 12 మెంబర్స్కి టెన్నిస్ ఇష్టం అంట. అయితే ఫైండ్ ద రేషియో అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా 30. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who like cricket, who like first and football, that is equal to 6. Next, the number of students who like cricket ఎంతమందికి ఇష్టం 12 మెంబర్స్కి ఇష్టం. సో టోటల్ 18 అయింది. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who like tennis.
who like tennis. సో ఏం చేయాలి 30లో నుండి ఈ 18 తీయాలి. సో ఈ ఫుట్బాల్ ఈ క్రికెట్ తీస్తే మనకి 12 members. ఇప్పుడు ఏమవుతున్నాడు the number of the students, the ratio of the number of the students football to tennis. Therefore the ratio of number of students, the ratio of number of students who like football to tennis, football to tennis. సో ఫుట్బాల్ ఎంతమంది మనకి ఇక్కడ ఆడుతున్నారు 6 members. సో 6:2. టెన్నిస్ ఎంతమంది ఆడుతున్నారు మనకి 12. 6 1 6 2. సో 1:2 is the answer. 1:2 is the answer. Next, the ratio of the number of students like to cricket to total students. సో ఇక్కడ డైరెక్ట్గా రాయొచ్చు the ratio of number of students who like cricket to total students. సో క్రికెట్ ఎంతమంది మనకి క్రికెట్ 12 members ఈస్ట్. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది 30 students. 6 2 6 5. సో 2:5 is the answer. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. See the figure and find the ratio of ఈ ఫిగర్ని చూస్తూ ఇందులో మనం రేషియోని ఫైండ్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ టు నెంబర్ ఆఫ్ ది సర్కిల్స్. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. 3:2. సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి. సో 3:2 is the answer. మీరు రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు the number of the triangles is equal to 3, the number of the circles is equal to 2, then the ratio of the number of the triangles to number of the circle 3:2 అని కావాలంటే రాయొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 2 ఉన్నాయి. And all figures 1 2 3 4 5 6 7. So 2:7. Next, number of the circles 1 2 ఉన్నాయి. So all figures అంటే 7 ఉన్నాయి. 2:7. ఇక మీరు స్టేట్మెంట్స్ రాయాలంటే రాయొచ్చు మాట. ఎందుకంటే వర్డ్ ప్రాబ్లమ్స్ కనుక నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ నెంబర్ ఆఫ్ ది ఆల్ ఫిగర్స్ ఈజ్ ఈక్వల్ టు 7. దెన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ టు ఆల్ ఫిగర్స్ 2:7 అని కావాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ సొల్యూషన్. The distance traveled by Hamid and Akhtar in an hour 9 kilometers and 12 kilometers respectively. Find the ratio of the speeds. వాళ్ళు ఒక గంటలోని హమీద్ అంటే 9 kilometers నడిచాడంట. నెక్స్ట్ నుంచి మీన్స్ ట్రావెల్ చేశారు. నెక్స్ట్ నుంచి అఖ్తర్ నుంచి 12 kilometers ట్రావెల్ చేశారంట. అయితే వాళ్ళ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతుంది అనమాట. ఓకే, సో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేద్దాం. సో ద రేషియో ఆఫ్ their speeds is equal to speed formula ఏంటి మనకి? distance by time. So d1 by t1 is to d2 by t2, distance by time కనుక. సో d1 ఎంత మనకి 9 kilometers. సో 9 kilometers by 1 hour is to 12 kilometers by 1 hour. So kilometer hour cancel. Next, 3 3s 3 4s. సో కనుక 3:4 అనేది వారి యొక్క స్పీడ్ రేషియోస్ అన్నమాట. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వీటిని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలన్నమాట. చూడండి, 18:6 అయింది. 18:6 ఏంటంటే 18ని 3తో డివైడ్ చేస్తే 6 అవుతుంది. సో 3 6 18. మరి ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ 15 వస్తుంది? 3 5s. సో ఇప్పుడు చూడండి, 3 6 18, 3 5 15. 5 10 అయింది అంటే 5 2s 10. మరి 6 2s ఎంత? 12.
సో ఆ విధంగా మనం మల్టిపుల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 12:30 అయింది మనకు కష్టం, కానీ 6:30 అవడం ఈజీ. 6 5s 30, మరి 5 5s 25. సో ఇవన్నీ కూడా మనకి ఈక్వల్ రేషియోస్ అని అడుగుతుంది. ఎస్, ఈక్వల్ రేషియోస్. ఎందుకంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఈక్వల్ రేషియోస్. చూడండి, సో దీన్ని మనం 5తో, దీన్ని మనం 3తో డివైడ్ చేస్తాం, దీన్ని 3తో డివైడ్ చేస్తాం, ఇది వచ్చింది. నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం, ఇది వచ్చింది. నెక్స్ట్ దీన్ని 5తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 5తో మల్టిప్లై చేస్తాం, ఇది వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ రేషియోస్ అన్నమాట, ఈక్వల్ రేషియోస్. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 81:108. 9 టేబుల్ ఉంది. 9 9s 9 1s 9 2s. మళ్ళీ 3 టేబుల్లో 3 3s 3 4s. సో ఫైనల్గా మనకి 3:4 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 98:63. ఇది మనకి 7 టేబుల్ ఉంది. 7 1s 7 4s 7 14s 98, 7 9s 63. సో ఇంకా ఏ టేబుల్లో కూడా ఉండదు. 14 9 అనేది ఏ టేబుల్లో ఉండదు కనుక 14:9. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 33 kilometers ఈజ్ టు 121 kilometers. సో కిలోమీటర్స్ క్యాన్సిల్, ఎందుకంటే కిలోమీటర్స్ 1s 11 టేబుల్. 11 3s 11 11s. సో కనుక 3:11 is the answer. 3:11 is the answer. నెక్స్ట్ ఇది మిల్లీ లీటర్స్లో ఉంది, అది లీటర్స్లో ఉంది. సో మనకి 1 లీటర్ is equal to 1000 milliliters. 1 లీటర్ is equal to 1000 milliliters. కనుక దీని ఏం రాయొచ్చు, 500 milliliters ఈజ్ టు 1000 లీటర్స్ కనుక ఇంటూ 2 కనుక 2000 milliliters. 2000 milliliters. మిల్లీలీటర్స్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, అక్కడ 20 ఉంది. 5 1s 5 4s. సో కనుక 1:4 is the answer. 5 1s 5 4s. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 30 minutes ఈజ్ టు 1 hour అంటే 60 minutes అండ్ హాఫ్ అవర్ అంటే 30 minutes. 60 + 30 90 minutes. సో మినిట్స్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 1s 3 3s. సో అంటే 1:3 is the answer. 1:3 is the answer. నెక్స్ట్ 40 centimeter. ఇక్కడ కూడా సెంటీమీటర్లో రాయాలి, ఎందుకంటే రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. సో 1 meter అంటే 100 centimeters, హాఫ్ మీటర్ అంటే 50 centimeters. కనుక 150 centimeters. 150 centimeters. సెంటీమీటర్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 4 15 ఏ టేబుల్లో ఉండదు కనుక 4:15 is the answer. నెక్స్ట్ 55 paisa ఈజ్ టు 1 rupee అంటే 100 paisa. 1 rupee అంటే ఎంత, 100 paisa. గుర్తుపెట్టుకోండి. సో 100 paisa. సో పైసా క్యాన్సిల్, 5 11s 5 20s. సో కనుక 11:20 is the answer. 11:20 is the answer. నెక్స్ట్ ఆల్రెడీ 500 ml 2 liters చేసాం. ఓకే, సో 500 ml ఈజ్ టు 2000 ml. 2000 ml. సో ml క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 5 1s 5 4s. సో 1:4 is the answer. నెక్స్ట్ మనం 8th Romanకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి 30 minutes to 45 minutes ఇచ్చాడు. సో అది మనం రాయలేదు. సో 30 minutes ఈజ్ టు 45 minutes. సో మినిట్స్ క్యాన్సిల్, 15 2s 15 3s. సో కనుక 2:3 is the answer. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలోని సీమా ఎర్న్స్ 1,50,000. ఒక సంవత్సరానికి సీమా యొక్క ఆదాయం 1,50,000 అంట. అండ్ సేవ్స్ 50,000. సో సంవత్సరానికి 50,000 ఆదా చేస్తుంది, అంటే ₹1,00,000 ఖర్చు పెడుతుంది అనమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్. సో రేషియో అడుగుతుంది. ఇక్కడ మనం వర్కింగ్ రాయాలి. సీమా ఎర్న్స్, సీమా ఎర్నింగ్ ఎంత, 1,00,000 rupees, 1,50,000.
సీమా సేవింగ్ ఎంత? సీమా సేవింగ్స్ సో 50,000. సీమా ఎక్స్పాండిచర్, సీమా ఎక్స్పాండిచర్ అంటే ఖర్చు. ఎక్స్పాండిచర్ ఎంత? ఈ 1,50,000లో 50,000 తీస్తే 1 lakh. సో 1 lakh అన్నది ఎక్స్పాండిచర్, ఖర్చు పెడుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ది మనీ దట్ సీమా ఎర్న్స్ టు సేవింగ్స్. సో therefore the ratio of money that Seema earns to savings or saves. సో ఎంత అవుద్ది మనకి? ఎర్నింగ్ ఎంత? 1,50,000 ఈజ్ టు సేవింగ్స్ ఎంత? 50,000. ఈ 4 zeros cancel. 4 zeros cancel. So 5 ones are 5 threes are. So 3:1. 3:1. Next, the ratio of money that Seema savings to spends. Seema savings to spends. సో ఎంత సేవ్ చేస్తుంది? 50,000. స్పెండింగ్ ఎంత చేస్తుంది? 1 lakh. సో 4 zeros క్యాన్సిల్. 5 ones are 5 twos are. సో అంటే 1:2. 1:2 రేషియోలో తను సేవింగ్స్ స్పెండింగ్ చేస్తుంది. నెక్స్ట్ 9th one. There are 1 or 2 teachers in a school out of 3,300 students. సో 3,300 స్టూడెంట్స్ ఉన్న స్కూల్లోని టీచర్స్ 1 or 2 ఉన్నారంట. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టీచర్స్ టు స్టూడెంట్స్. యాక్చువల్గా టీచర్స్ టు స్టూడెంట్స్ అయితే నేను కంగారులో స్టూడెంట్స్ టు టీచర్ రాశాను. వాడు ఏదైతే ఆర్డర్లో అడిగేదో అదే రాయాలి మనం. ఓకేనా? ఓకే, నెంబర్ ఆఫ్ ది టీచర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 or 2. Number of students that is equal to 3,300. సో ఇప్పుడు వాడేం అడిగాడో అదే రాద్దాం. ద రేషియో ఆఫ్ టీచర్స్ టు స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ద టీచర్స్ టు స్టూడెంట్స్, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది టీచర్స్ టు స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టీచర్స్ ఎంతమంది ఉన్నారు? 1 or 2. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 3,300. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఖచ్చితంగా 2 టేబుల్లోనే పోతుంది. సో 2 5s are 2 1s are 2 1s are 2, 2 6s are 12, 2 5s are 10, 0. నెక్స్ట్ 2 1s are 2, 13 ఉంటుంది, 2 6s are 12, సో 10 ఉంటుంది, 2 5s are 0. నెక్స్ట్ ఇప్పుడు ఇది 3 టేబుల్లో పోతుంది. సో ఇది కూడా 3 టేబుల్లో పోతుంది కనుక 3 1s are 3, 3 7s are 21. సో 3 5s are 15, 3 5s are 15, 0. ఇప్పుడు 17 550 ఏదైనా టేబుల్ ఉందా? 550 అనేది 17 టేబుల్ ఉందా? సో 5 3s are 51, 40 లేదు కనుక ఇంక ఇదే మనం వదిలేయమాట. సో 17:550. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ కాలేజ్ అవుట్ ఆఫ్ 4,320 స్టూడెంట్స్ 2,300 are girls. ఫైండ్ ద రేస్ ఆఫ్ ది గర్ల్స్ టు స్టూడెంట్స్. సో ఇది డైరెక్ట్గా రాసేది. బాయ్స్కి వచ్చేసరికి మనం ఫైండ్ చేయాలి, అందుకని ముందే మనం ఫైండ్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో 4,320. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 2,300. నెంబర్ ఆఫ్ బాయ్స్ సో ఇందులో నుండి తీయండి. 0 2లో 0 తీస్తే 0, 3లో 3 తీస్తే 0, 4లో 2 తీస్తే 2 అంటే 2,020 బాయ్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ దేనిగా వద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్
girls to total students ఏమవుతుంది? గర్ల్స్ ఎంతమంది? 2300. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 4320. సో 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 2 టేబుల్తోనే పోవాలి. 2 2s 2 1s 2 6 2 1s 2 1s 2 5s. ఇప్పుడు ఇది మనకి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కనుక ఇంకా అలా వదిలేయడమే. ఒకవేళ క్యాన్సిల్ అయితే చేయండి. సో 115:216 is the answer. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఎంత వచ్చింది? 20. గర్ల్స్ ఎంతమంది? 2300. సో 0 0 క్యాన్సిల్. 2 1s 2 0s 2 1s 2 1s 2 1s 2 5s. సో ఇంక ఇదే ఉంచేద్దాం. 101:115. నెంబర్ ఆఫ్ ది బాయ్స్ 20. టోటల్ స్టూడెంట్స్ 4320. సో 0 0 క్యాన్సిల్. 2 1s 2 0s 2 1s 2 2s 2 1s 2 6s. సో ఇంక ఇదే ఉంచండి. సో 101:216 is the answer. సో నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. అవుట్ ఆఫ్ 1800 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, ఒక స్కూల్లోని 1800 మంది ఉన్నారంట. 1800 మెంబర్స్. 750 అప్టెడ్ బాస్కెట్బాల్, 750 మందికి బాస్కెట్బాల్ అంటే ఇష్టం అంట, తీసుకున్నారు ఆడడానికి. 800 అప్టెడ్ క్రికెట్, సో 800 మెంబర్స్ క్రికెట్ ఆడడానికి తీసుకున్నారు. రిమైనింగ్ టెన్నిస్ ఆడడానికి తీసుకున్నారు. ఇఫ్ ఏ స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఓన్లీ వన్ గేమ్, ఫైండ్ ద రేషియో ఆఫ్. సో ఓకే, మేము ఇక్కడ మ్యాటర్ రాయాలి మొత్తం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ so that is equal to 1800. Number of students who opted first ఏంటి? బాస్కెట్బాల్. who opted బాస్కెట్బాల్ ఎంతమంది? 750. Number of students who opted, రెండోది ఏంటి? క్రికెట్. సో క్రికెట్ ఎంతమంది? 800 సారీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంక మిగిలిపోయింది ఏంటి? టెన్నిస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who opted టెన్నిస్. సో టెన్నిస్ ఎంతమంది? ఈ 1800లో ఈ 1550 తీసిలా. సో 800 700 1500 ప్లస్ 50. సో 1500 తీస్తే యాక్చువల్గా 1800లో 1500 తీస్తే 300, ఇంకో 50 తీస్తే 250. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఫైండ్ ద రేస్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ అప్టెడ్ బాస్కెట్బాల్ టు టెన్నిస్. సో కనుక రాద్దాం. దేర్ ఫోర్ the ratio of number of students who opted basketball to tennis. సో బాస్కెట్బాల్ ఎంతమంది? 750 ఈస్ట్. టెన్నిస్ ఎంతమంది మనకి? 250. సో 0 0 క్యాన్సిల్. 25 1s 25 3s. సో కనుక 3:1 is the answer. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ టు క్రికెట్ టు బాస్కెట్బాల్. ఎలాగే ఇచ్చారు కనుక డైరెక్ట్ రాస్తాం. సో క్రికెట్ ఎంతమంది? 800 ఈస్ట్. బాస్కెట్బాల్ ఎంతమంది? 750. సో 0 0 క్యాన్సిల్. 5 16s 5 15s. సో 16:15 is the answer. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ బాస్కెట్బాల్ ఎంతమంది? 750 ఈస్ట్. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 1800.
So 0, 0 cancel. So 5 1s are 5, 5 5s are 25. Next 5 3s are 15, 5 6 are 30. So next 5 3s are 15, 30 and 5 6 are. Next 3 table. 3 5s are 3 1s are 3 2s are. So 5:12. So 5:12 is the answer. So basketball మనకి 750. అదేవిధంగా టోటల్ స్టూడెంట్స్ 1800. 0 0 క్యాన్సిల్ అయితే 5 1s are 5, 25 ఉంటుంది, 5 5s are 25. నెక్స్ట్ 5 3s are 15, 15 అంటే ఇంకా 30 ఉంటుంది, 5 6s are 30. నెక్స్ట్ 3 టేబుల్. 3 5s are 3 12s. So 5:12 is the answer. Next 12th one. The cost of a dozen pens is 180 rupees and the cost of 8 ball pen is 56 rupees. ఒక డజన్ పెన్స్ అంట 180 రూపీస్ అంట, అదేవిధంగా 8 balls అంట 56 రూపీస్ అంట. అయితే ఒక పెన్ను ఒక బాల్ పెన్ యొక్క రేషియో అడుగుతున్నాడు. ఓకే రాద్దాం. డజన్ పెన్స్ అంటే ఏంటి? 12 pens. సో 12 pens కాస్ట్ రూపీస్ 180 రూపీస్. 1 pen cost is equal to 180 rupees by 12. So 12 1s are 12, 12 1s are 12, 60 ఉంటుంది, 12 5s are 60. సో అంటే మనకి రూపీస్ 15 రూపీస్. ఒక పెన్ కాస్ట్ 15 రూపీస్. నెక్స్ట్ 8 ball pen కాస్ట్. 8 ball pens కాస్ట్ ఎంత? 8 ball pens కాస్ట్ 56 రూపీస్. మరి 1 ball pen కాస్ట్ ఎంత? 1 ball pen కాస్ట్. సో 56ని 8తో డివైడ్ చేయాలి. 8 1s are 8 7s are 56 అంటే రూపీస్ 7 రూపీస్. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ చేయాలి. దేర్ఫోర్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ అండ్ టు ది కాస్ట్ ఆఫ్ 1 ball pen. The cost of 1 ball pen. A ball pen. పెన్కి బాల్ పెన్కి రేషియో అడుగుతున్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఒక పెన్ ఎంత? 15 రూపీస్ ఈజ్ టు ఒక బాల్ పెన్ ఎంత? 7 రూపీస్. సో 15:7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ హాల్ ఈజ్ 2:5. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక హాల్ ఉంది. ఈ హాల్ ఏంటంటే ఒక హాల్ ఇలా హాల్ ఉంది. ఈ హాల్ ఏంటంటే మనకి దీని యొక్క బ్రెడ్త్ లెంత్. సో బ్రెడ్త్ లెంత్ రేషియో ఇచ్చాడు. సో ఇది 2 parts ఉంటే ఇది 3 parts ఉన్నాయన్నమాట. 5 parts ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ హాల్ అనేవి ఈ విధంగా ఉంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. సో అలాంటిది ఇదొక హాల్ అయితే పర్టికులర్గా లెంత్ ఉన్నవి ఇచ్చాడు, కొన్ని మిస్ చేశాడు, అవి ఫైండ్ చేయాలి. ఓకే. సో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడు రాద్దాం. ద రేషియో ఆఫ్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ఏ హాల్ అది ఇచ్చాడు. బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ఏ హాల్ ఎంత? 2:5. 2:5 అంటే అర్థం ఏంటి? మీకు చెప్పాను స్టార్టింగ్ 2/5. ఇప్పుడు ఈ 2/5 అనేది ఒకటి 10, ఒకటి 25 అయింది. అంటే బ్రెడ్త్ అనేది 10 అయింది, లెంత్ అనేది 25 అయింది. అంటే ఈ రెండింటిని దేంతో మల్టిప్లై చేస్తే 10/5 25 వస్తుంది? 5తో మల్టిప్లై చేస్తుంది. న్యూమరేటర్ని 5తోను, డినామినేటర్ని కూడా 5తోను మల్టిప్లై చేస్తే సో 2 5s are 10 వస్తుంది బై 5 5s are 25 వస్తుంది. అందుకే ఇక్కడ 10/25 వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఆ 2/5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి కిందన లెంత్ 50 వస్తుంది ఇంటూ 10. సో ఇక్కడ కూడా ఇంటూ 10. సో కనుక 10 2s are 20, 5 10s are 50. అంటే దీన్ని బట్టి మనకి బ్రెడ్త్ ఎంత వస్తుంది? ఇక్కడ 20 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఆ 2/10నే 2/5నే దేంతో మల్టిప్లై చేస్తే 40 వస్తుంది మనకి ఇక్కడ ఇంటూ 20. అంటే న్యూమరేటర్ 20తో మల్టిప్లై చేస్తాం కనుక డినామినేటర్ కూడా 20తో మల్టిప్లై చేయాలి. 20 2s are 40, 25s are 100. అంటే ఇక్కడ 100 వస్తుంది.
ఈ విధంగా ఇచ్చిన రేషియో లేదా ఫ్రాక్షన్ మనం ఈక్వల్ ఫ్రాక్షన్ లేదంటే ఈక్వల్ రేషియోస్గా కన్వర్ట్ చేసి ఈ టేబుల్స్ మనం ఈజీగా పూరించవచ్చు. అంటే ఇక్కడ మనకి 1 2 3 హాల్స్ అనమాట. ఒక హాల్ నుంచి 10 మీటర్స్ బ్రెడ్త్, 25 మీటర్స్ లెంత్. ఇంకో హాల్ నుంచి 20 మీటర్స్ బ్రెడ్త్, 50 మీటర్స్ లెంత్. ఇంకో హాల్ నుంచి 40 మీటర్స్ బ్రెడ్త్, 100 మీటర్స్ లెంత్ అనమాట. సో దట్ ఈస్ నెక్స్ట్ 14th one. Divide 20 pens between Sheila and Sangeeta in the ratio of 3:2. సో ఇక్కడ మనకి శీలాకి సంగీతకి 3:2 రేషియోలో ఆ 20 పెన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 3:2 ఇచ్చాడు. అంటే ద గివెన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:2. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. సో టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2. 3 + 2 ఎంత? 5. అంటే టోటల్ 5 పార్ట్స్లోని శీలాకి 3 పార్ట్స్ ఇవ్వాలి అండ్ సంగీతకి 2 పార్ట్స్ ఇవ్వాలి. సో కనుక పెన్స్ ఫర్ శీలా కోసం పెన్లు ఎన్ని? మనకి ఇక్కడ టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి. అందులో శీలాకి 3 పార్ట్స్ ఇస్తాం. మొత్తం ఎన్ని పెన్స్ ఉన్నాయి? 20. ఆ 20నే మనం మల్టిప్లై చేయాలి. అంటే ఈ 20 టోటల్ పెన్స్లో 3/5 పార్ట్స్ అనేవి శీలాకి వెళ్తుందన్నమాట. సో కనుక 5 1s 5 4s. సో మనకి మిగిలింది ఏంటి? 3 × 4 మిగిలింది. 1తో 1 డివైడ్ చేసుకుంటే అదే వస్తుంది, కనుక వస్తుంది. 3 4s 12 పెన్స్. సో శీలాకి మనకి 12 పెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ పెన్స్ ఫర్ సంగీత. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 పార్ట్స్. సంగీతకి ఎన్ని ఇవ్వాలి? 2 పార్ట్స్ ఇంటూ 20. 5 1s 5 4s. సో మనకేమొచ్చింది? 2 × 4 వచ్చింది. 2 4s అంత 8. అంటే సంగీతకి 8 పెన్లు, శీలాకి 12 పెన్లు. సో అంటే 8 + 12 20 ఇవ్వాలి. సో 12 + 8 20. సో 20 పెన్స్ ఆ విధంగా ఈజీగా చేయొచ్చు. అంటే ఇచ్చిన రేషియోని టోటల్ పార్ట్స్ ఫైండ్ చేసి ఆ టోటల్ పార్ట్స్లో ఎవరెవరికి ఏ పార్ట్ ఇస్తున్నారో దాంతో మనం ఆ ఫ్రాక్షన్ తీసుకుని ఆ టోటల్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సమ్ కూడా అంతే. మదర్ వాంట్స్ టు డివైడ్ 36 rupees బిట్వీన్ హర్ డాటర్స్. సో ఒక మదర్కి 2 డాటర్స్ ఉన్నారు, ఒకరు శ్రీయ అండ్ భూమిక. వాళ్ళకి 36 rupees ఇవ్వాలని వాళ్ళ అమ్మగారు అనుకున్నారు. అయితే ఎవరెవరికి ఎలా ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళ ఏజెస్, వాళ్ళకి ఎంతైతే ఏజో అంత వాళ్ళకి అమౌంట్ ఇద్దామని అనుకున్నారు అనమాట. సో ఒకరికి వాళ్ళ ఏజ్, శ్రీయ ఏజ్ 15 years, భూమిక ఏజ్ 12 years అనమాట. శ్రీయ ఏజ్ 15 years, భూమిక ఏజ్ 12 years అనమాట. సో ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఇవ్వాలనుకున్నారు. వాళ్ళ యొక్క ఏజెస్ ఎంత ఉన్నాయో ఆ ఏజెస్ యొక్క రేషియో ఆధారంగా ఇవ్వాలనుకుంటున్నారు అనమాట. ఆ ఏజెస్ యొక్క రేషియో ఆధారంగా ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? సో చూద్దాం. లెట్ us see the ratio of her daughters. సో వాళ్ళ ఏజెస్ కదా మనకి 15:12. క్యాన్సిల్ చేయండి. 3 5s 3 4s. సో 5:4. అంటే శీలాకి 5 పార్ట్స్ అమౌంట్ ఇవ్వాలి అండ్ భూమికకి 4 పార్ట్స్ అమౌంట్ ఇవ్వాలి. సో టోటల్ పార్ట్స్ సో 5 + 4. 5 + 4 ఎంత? 9. సో టోటల్ 9 పార్ట్స్ అనేది వాళ్ళ అమ్మగారి దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ద అమౌంట్ ఫర్ శీలా, the amount for Shriya. సో టోటల్ 9 పార్ట్స్ ఉన్నాయి. ఈ 9 పార్ట్స్లో శ్రీయాకి 5 పార్ట్స్ ఇంటూ 36 rupees కనుక ఇంటూ 36. 9 1s 9 4s 36. సో మనకి ఎంత ఉంది? 5 × 4. సో 5 4s 20 rupees. నెక్స్ట్ the amount for Bhumika. సో టోటల్ 9 పార్ట్స్ ఉన్నాయి. భూమికకి మనం ఎంత ఇస్తున్నాము? 4 పార్ట్స్ ఇస్తున్నాము.
into 36. 9 1s are 9 4s are 36. So 4 into 4. 4 4s are 16 rupees. So 20 and 16 36. ఎలాగైనా చేయొచ్చు. 20 వచ్చిన తర్వాత ఆ 36లో 20 తీస్తే 16 అలాగైనా చేయొచ్చు. సో అంటే ఒకే ఆర్డర్లో చేస్తున్నాం కనుక అదే ఆర్డర్లో చేస్తున్నాం. ఇంకా ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం 16 ప్రాబ్లంకి వెళ్తాం. Present age of father is 42 years and that of his son is 14 years. Find the ratio of their ages. First problem వాళ్ళ ages find చేయాలి. The ratio of ages of father and son, father to son is equal to, so 42 years father ki, son ki 14 years. So kanuka ఇది ఏ టేబుల్ లో పోతుంది? 7 టేబుల్. 7 6 7 2 సో అంటే ఏమొచ్చింది? 6:2 వచ్చింది. ఇంకా క్యాన్సిల్ అవుద్ది. 2 1s 2 3s అంటే 3:1. ఇలా మనకి డైరెక్ట్ టేబుల్ 14 1s 14 3s రాయొచ్చు. ఒక 14 టేబుల్ రాకపోతే 2 టేబుల్ నుండి మనం అలా క్యాన్సిల్ చేసుకుంటే లాస్ట్లో ఏదైతే వస్తుందో అది ఉంచవచ్చు. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ టు సన్ వెన్ ద సన్ వాస్ 12 years. The age of son is equal to 12 years ఇచ్చాడు. మరి సన్కి 12 years అయితే ఫాదర్ అంటే 14 years ఉండాల్సింది. 12 years అంటే ఫాదర్ కూడా ఒక 2 years తగ్గుతుంది. కనుక ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఒక 2 years తగ్గించండి. అప్పుడు ఏమవుతుంది? 40 years. సో ఇప్పుడు ద రేషియో, therefore the required ratio, మనకు కావాల్సిన రేషియో, therefore the required ratio is equal to ఏంటి? 40:12. ఎప్పుడైనా ఫాదర్ది ఫస్ట్, సన్ది సెకండ్. సో 40 and 12. సో 4 టేబుల్. 4 10s 4 3s. సో 10:3. సో 10:3 is the answer. Next, the age of father to son after 10 years. 10 years తర్వాత. After 10 years. After 10 years father ఏమవుతుంది? The age of father. Father ఇప్పుడు 42 plus 10. సో అప్పుడు ఏమవుతుంది? మనకి 52 years అవుతుంది. ఫాదర్కి 52 years. నెక్స్ట్, the age of son. సన్కి ప్రెజెంట్ ఎంత? 14. 14 plus 10 ఎంత? 24. సో సన్కి 25 years అవుతుంది 10 years తర్వాత. సో ఇప్పుడు ద రిక్వైర్డ్ రేషియో, therefore the required ratio. సో ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కట్టాలి. 52:24. 52:24. 4 టేబుల్. 4 1s 4, 4 3s 12, 4 6 24. సో కనుక 13:6. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ సమ్. ద ఏజ్ ఆఫ్ ఫాదర్ టు సన్ వెన్ ద ఫాదర్ వాస్ 30 years old. 30 years old. సో ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 42 years ఉండాల్సింది. 30 years అంట. అంటే ఎన్ని సంవత్సరాలు బ్యాక్? 12 years బ్యాక్. అంటే 12 తీస్తే 30 వస్తుంది. మరి ఫాదర్కి 12 years తగ్గిందంటే కొడుకు కూడా ఏంటి? 12 years తగ్గుతుంది. సో ద ఏజ్ ఆఫ్ సన్. సో సన్ యాక్చువల్గా 14. 14లో 12 తీస్తే 2 years. ఓకే. సో therefore the required ratio 30:2. 2 1s 2 15s. సో 15:1. 15:1. సో ఇది స్టూడెంట్స్, ఈరోజు మనం రేషియో అనే చాప్టర్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 6th class వీడియోస్ అయితే మీరు అందరికీ షేర్ చేయండి. సో 6th అయిపోయిన తర్వాత వెంటనే నేను
సో కొత్త టెక్స్ట్ వీక్ 7th క్లాస్ స్టార్ట్ చేస్తాను కనుక సో మీరు ఈ వీడియోస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి మన వీడియోస్ చూస్తున్నారో మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ జిల్లా పేరు కామెంట్ సెక్షన్లో అందరూ రాయండి, కంపల్సరీగా రాయండి. సో రేపు నాకు ఒక 100 కామెంట్స్ వచ్చినట్లయితే రేపు మీకు ఖచ్చితంగా 12.2 ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ అని మీకు నేను తయారు చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.